ఇప్పుడు ఇంకొక రహస్యం చెప్పబోతున్నానండి. ఇప్పుడు దహన బలిగా అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా అక్కడ అనేకులు రక్షించబడ్డారు. నేను రక్షించబడ్డాను, నాలాగా ఎంతోమంది రక్షించబడ్డారు. ఇక్కడ కూడా మీరు కొందరు ఉన్నారు. ఇలా రక్షించబడిన మీ కొరకు ఆయన దహన బలిగా మారాడు అంటే ఆ దహన బలి ప్రజలకు అది వాడబడకుండా దేవుడు మాత్రమే అది అంగీకరించుకున్నాడంటే అర్థం చేసుకోండి, రక్షించబడిన ప్రతివారు దేవుని సేవ చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవులకు అర్థం కాని పదం రక్షణ అన్నది ఎవరికి అర్థం కాదు. రక్షణ అనేది ఏమనుకుంటున్నారంటే, నేను ఆదివారం సంఘానికి వెళుతున్నా, నేను కొన్ని కాணிకలు ఇస్తున్నా, దశమం ఇస్తున్నా, కొన్ని పనులు చేస్తున్నా, తింటున్నా, లేదా ప్రభువుని తీసుకుంటున్నా, బ్యాప్టిజం తీసుకున్నా కాబట్టి వచ్చేస్తున్నా. ఇదే క్రైస్తవులకు తెలుసు. కానీ బైబిల్ ఏమంటుందంటే, క్రైస్తవులుగా ఉండడానికి దేవుడు పిలువలే, ఆయనకి యాజకత్వం చేయడానికి యేసు పిలిచాడు. హల్లెలూయా.